ఊరు మొత్తానికి ఒకటే ఒక షాపు, కానీ షాప్లో కనిపించదు. ఇల్లు షాప్లో కూడా అర్థం కాదు. చెట్టు బాగుంది. ఎడాలో నడుతున్నట్టు ఉందరా. నువ్వు షూ వేసుకుని వచ్చేసాడు కదా, వెళ్ళిదేమో బీచ్ ఎడారిలాగా ఉన్నది, దీనికేమో షూ వేసుకుని వచ్చిన వాడు. నేను బీచ్కి రాను అంటే నువ్వు తీసుకొచ్చినావు. ఇప్పుడు చూడు ఏమైందిరా ఇప్పుడు ఏమైంది? లోనకి ఇసుకుపోయింది, అదంతా రాసాపోతుంది. గాయస్, ఈ బీచ్కి వెళ్ళాలంటే ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఇసుకే ఉంది ఇక్కడ, ఎటు చూసిన ఇసుకే. చూడండి ఇప్పుడు మీ అందరికీ మ్యాజిక్ లైవ్లో చేసి చూపిస్తారు మా వాడు. దాన్ని పీకేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అంటించేస్తాడట. వావ్, సంథింగ్ తెచ్చుకున్నా మాట. ఒరే నేను రాసుకున్నాను యా, నేను అప్లై చేసుకున్నా. సీతాఫలం, మనం ఆ ఊరే సీతాఫలం కదా. ఇక్కడ నుంచి బీచ్ ఇసుకలో నడాలన్నమాట. ఒక రియల్ అడ్వెంచర్లా ఉంటుంది. ఈ బీచ్కి వచ్చాం కానీ ఇందారు బట్టి తింటూనే ఉన్నాడు. చంపడం తినడం. హే ఏంటది? గైస్ పీత మీకు కనపడుతున్నా లేదా? చాలా ఫాస్ట్గా పారిపోతుంది. వైజాగ్ నుంచి ఎంత దూరం ఉందంటే బీచ్, చాలా బాగుందంట. యూట్యూబ్లో రివ్యూస్ వచ్చాయి. చాట్‌జీపీటీని అడిగావు కదా నువ్వు. మనం కనిపిస్తున్న దారి అంతా నడుచుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్తే ఆ ప్లేస్కి రీచ్ అవుతాం. అది మనం ఇప్పుడు వెళ్ళే వ్యూ పాయింట్. లాస్ట్ ప్రైస్ పోట్ ఉంది. అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది క్రికెట్లో మగవాళ్ళు అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. వాటర్ ఫోమ్. ఇక్కడ కేవ్స్ ఉంటాయట్రా. అక్కడ హెల్మెట్ అక్కడ ఉండిపోయింది. చాలా బాగున్నాయి. ఇప్పుడు అది మన వ్యూ పాయింట్ అనమాట. అది చూడు ఎంత బాగుందో కొండ. క్రికెట్ ఆడడానికి బాగా పనిచేయాలి. మనం పైకి ఎక్కాలి. ఈ బీచ్ దగ్గర ఏంటంటే హైలైట్ ఇదే, ఈ కొండ ఎక్కుతాము. అండ్ దాని తర్వాత ఇంకో అటువైపు ఇంకొక లొకేషన్ ఉంది. సో ఆ లొకేషన్ కూడా నేను చూపించాను. ఆల్రెడీ మా ఊరు ముందే వస్తుంది అనమాట. సో నేను ఫాలో అవుతున్నాను. దిస్ ఈజ్ ద సీతాఫలం బీచ్ వ్యూ. అరే ఇక్కడ బాగుంది. హిల్ ఎక్కాలంటే చాలా హైట్ ఉంది. మన చెప్తున్నాడు ఎక్కుతున్నాడు చూడండి. ఇది మనం బీచ్ హై ప్లేస్కి వస్తాము. చెప్పలే ఇక్కడ వదిలేద్దాం బెటర్. లొకేషన్ అయితే మాత్రం మామూలుగా లేదు. బట్ ఇక్కడ నుంచి పడితే మాత్రం ఏం లేదు, ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతాం బైక్. రే అంత వరకు వెళ్ళకరా. ఒకసారి చూడండి వ్యూ పాయింట్ మామూలుగా లేదు. తీస్తా నిన్ను కూడా. నిన్ను భయవేత్తం తీరా మిమ్మల్ని అంటారా? భయవేత్తం తీరా.
అవన్నీ గృహలు. అక్కడ మనకు కనిపిస్తున్నవన్నీ గృహలు అనమాట. అవి లోపలికి వెళ్ళొచ్చు కానీ వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం ఆ లొకేషన్కి వెళ్ళకూడదు. అండ్ వెరీ రిస్కీ అని కూడా. చూడండి అదిగో, దీస్ ఆర్ ద కేవ్స్. అవి అక్కడ గృహలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా దిగాలి, లేకపోతే కింద పడినట్టే. అవి కేవ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కేవ్స్. ఇక్కడ బీచ్ నుంచి వెళ్ళచ్చు కానీ ఇప్పటికే తడిచిపోయాం. ఇది క్రాస్ చేసి వెళ్ళాలి, అటువైపుకి వెళ్ళాలన్నమాట. మనం ఇదంతా క్రాస్ చేసి వెళ్ళాలి. తడిచిపోతే అల్లలు కూడా ఎక్కువ వస్తున్నాయి. సో ఇక్కడ ఎక్కువసేపు ఉండకుండా మనం తొందరగా వెళ్ళిపోవడం బెటర్. ఇప్పుడు ఎంత నడాలేరా, ఇలా వెళ్ళిపోవచ్చా దీంట్లో నుంచి? మొత్తానికి సీతాఫలం బీచ్ చూస్తాం. బీచ్ అయితే ఎక్సలెంట్, కాకపోతే కేర్ఫుల్గా ఫొటోస్ తీసుకోవాలి. పైనుంచి పడితే పడదు అనమాట, అలా ఉంటుంది.